తర్వాత ఒకళ్ళు తీసుకోరు కదా. ఎక్స్రే చేసినాక ఏమన్నా రాసినాక ఎక్స్రే పని చేస్తుంది. ఎక్స్రే చూసినాక స్క్రూలు ఉన్నాయా రాస్తున్నాం మనం అక్కడికి వెళ్ళి చూపించుకోవచ్చన్నా. ఈ చిట్టిలో రాసిందంతా చూపియు, చూసి ఎక్స్రే తీసిన తర్వాత తీయాల్సిన అవసరం ఉంటే తీస్తారు. సరేనా? అట్లా పోయి గొడవ పడద్దు ఆడికి పెట్టాలి. చూద్దాం నెక్స్ట్ సైకిల్ కానీ చూద్దాం. ఇప్పుడైతే ఏం అవసరం లేదు. కాల్ దాకా నన్ను చూడాలమ్మా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ ఈరోజు మనము ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానిలో భాగంగా ఇక్కడ మన పిఎస్సి ఎడపల్లిలో స్పెషలిస్ట్ డాక్టర్ల ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మన పిఎస్సికి స్పెషలిస్ట్ డాక్టర్లు, గైనిక్ విభాగం కానీ, చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ కానీ, దంత ప్రాబ్లమ్స్, మళ్ళీ కంటి చూపు ప్రాబ్లమ్స్ సంబంధించిన అన్ని డాక్టర్లు అవైలబుల్లో ఉన్నారు ఇక్కడ. సో మన గ్రామ ప్రజలు అందరూ వచ్చి చూసుకోవాలని అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ చాలామంది వాళ్ళు ఇప్పటికీ మనకు 200 మెంబర్స్ వచ్చి అందరూ చూపించుకొని డాక్టర్లకు వాళ్ళ ఆరోగ్యం గురించి చెప్పి మంచి మెడిసిన్ తీసుకొని చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇంకా ఈ ప్రోగ్రామ్కి అందరూ ఉపయోగించుకొని ఇటువంటి కార్యక్రమాలకి ఎప్పుడైతే చేస్తారో పిఎస్సిలో దానికి అందరూ పాల్గొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను పిఎస్సి నుంచి కోరుతున్నాము. అందరికీ ప్రజలందరికీ వినియోగించుకున్న అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎడపల్లి పిఎస్సి నందు స్పెషలిస్ట్ వైద్యులను నిజామాబాద్ నుంచి డెప్యుటేషన్లో తెచ్చుకొని వాళ్ళు ఒకరోజు వైద్య సేవలను అందించడం జరిగింది. ఈ స్పెషలిస్ట్ వైద్యులలో 6 మంది వచ్చారు. లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గైనకాలజీ డాక్టర్ వచ్చారు, చిన్నపిల్లలకు సంబంధించిన పీడియాట్రిషియన్ వచ్చారు, ఎంతలకు సంబంధించిన ఆర్థోపెడిషన్ డాక్టర్ రావడం జరిగింది, అలాగే పంటి డాక్టర్లు కూడా రావడం జరిగింది. సో ఇవాళ మనకు 1 గంట సమయం వరకే 215 మంది రోగులు వైద్య సేవలు అందించడం జరిగింది. వాళ్ళు కూడా రావడం జరిగింది. అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో 52 మంది డ్వాక్రా మహిళలు కూడా రావడం జరిగింది. వాళ్ళకి ఇవాళ మనము 33 పరీక్షలకు సంబంధించి హెల్త్ ప్రొఫైల్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ మనకు ఏదైతే కొత్తగా ఎడపల్లి నుండే స్టార్ట్ అయిన టీబీ ముక్త 2.0 అనే ప్రోగ్రామ్ కింద ఇద్దరు బెనిఫిషియరీస్కి న్యూట్రిషన్ కిట్ కూడా అందించడం జరిగింది. మన స్టాఫ్ వాళ్ళకు 6 నెలలకు సంబంధించిన ఫుడ్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇద్దరికి న్యూట్రిషన్ ఫుడ్స్ అందించడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రామ్ మనం ఇంతకుముందు కూడా స్వస్థనారి స్వశక్త పరివార్ కింద కూడా చేయడం జరిగింది. ఆ రోజు కూడా స్పెషలిస్ట్లను నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి ఆ రోజు కూడా మనం ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ రోజు కూడా మనం ఎవరైతే ఈ 217 మందికి చేయడం జరిగిందో వాళ్ళకి బీపీలు, షుగర్లు, తర్వాత ఇతర రక్త పరీక్షలు చేయడం జరిగింది, వైద్య పరీక్షలు చేయడం జరిగింది, వాళ్ళకు మందులు అందించడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ సేవల పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు.